సునన్ తిర్మిజీ మరియు ఇబ్న్ మాజాలో వచ్చినటువంటి ఒక హదీస్ నంబర్ 810 అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, తాబిఉ బైనల్ హజ్జ్ వల్ ఉమ్రా ఫఇన్నహుమా యన్ఫియానిల్ ఫక్ర వద్దునూబ కమా యన్ఫిల్ కీరు ఖబతల్ హదీద్ వద్జహబి వల్ ఫిద్దా. ఒక దాని తర్వాత ఒకటి హజ్ ఉమ్రాలు చేస్తూ ఉండండి. తుప్పు పట్టిన ఇనుప కడ్డీని కాలిస్తే తుప్పు ఎలా దూరం అవుతుందో ఆ విధంగా మీ పాపాలు మరియు పేదరికం దూరం అవుతాయి అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. తిర్మిదీలో ఇదే హదీసులో మరొక విషయం కూడా ఉంది. వలైస లిల్ హజ్జతిల్ మబ్రూరతి సవాబున్ ఇల్లల్ జన్న. హజ్జె మబ్రూర్ యొక్క పుణ్యం స్వర్గం తప్ప మరేమీ ఉండదు. హదీస్ చాలా స్పష్టంగా ఉంది, ఎక్కువ వివరణ అవసరం లేదు. మనం ఎక్కడ అవసరం ఉందో అక్కడే వివరణ వ్యాఖ్యానం తెలుసుకుంటే బాగుంటుంది. ఎక్కువ హదీసులు మనం తెలుసుకోవచ్చు. ఇందులో మాట చాలా స్పష్టంగా ఉంది. అల్లా ఎవరికైతే ధనం ఇచ్చాడో, ఎవరికైతే ఆరోగ్యం ఇచ్చాడో వారు కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి హజ్ చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. దీని ద్వారా బీదరికం కూడా దూరం అవుతుంది మరియు పాపాలు కూడా దూరం అవుతాయి అని ఒక ఉదాహరణ, ఉపమానం కూడా ఇవ్వడం జరిగింది. ఎలాగైతే ఇనుప కడ్డీని మరొక ఉల్లేఖనంలో వెండి బంగారాలను అగ్నిలో కాలిస్తే దానిపై ఉన్నటువంటి తుప్పు దూరం అవుతుందో అలాగే హజ్ ఉమ్రాలు చేస్తూ ఉంటే మన పాపాలు దూరం అవుతూ ఉంటాయి. ఇక సోదర మహాశివులారా, మరొక హదీస్ హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. సహీహ్ బుఖారీ 1773 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అల్ ఉమ్రతు ఇలల్ ఉమ్రా కఫారతు లిమా బైనహుమా. ఒక ఉమ్రా నుండి మరొక ఉమ్రా వాటి మధ్యలోని పాపాలకు పరిహారమైతే వల్ హజ్జుల్ మబ్రూర్ లైస లహు జజాఉన్ ఇల్లల్ జన్న. హజ్ మబ్రూర్ యొక్క పుణ్యం స్వర్గం తప్ప మరేమీ ఉండదు అన్నట్లుగా కూడా శుభవార్త ఇవ్వడం జరిగింది. హజ్ ఉమ్రాలకు సంబంధించి మరొక ఘనత చూడండి. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ఇబ్ను మాజాలోని హదీస్ 2893 షేఖ్ అల్బానీ రహిమహుల్లా హసన్ అని చెప్పారు. అల్ గాజీ ఫీ సబీలిల్లా వల్ హాజ్ వల్ ముఅతమిర్. హజ్ ఉమ్రాలు చేసేవారు, అలాగే అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసేవారు, అల్లాహ్ యొక్క అతిథులు, వఫ్దుల్లాహ్ వారు అల్లాహ్ యొక్క అతిథులు, దఆహుం అల్లాహ్ వారిని పిలిచాడు, ఫఅజాబూ వారు అల్లాహ్ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించారు. ఆ తర్వాత గమనించండి, వసఅలూహు ఫఅఅతాహుం ఇక వారు అర్థించారు, అడిగారు, అల్లాహ్ వారికి ప్రసాదించాడు. మరో ఉల్లేఖనంలో ఉంది, వారు తమ పాపాల ప్రక్షాళన కోరారు, అల్లాహ్ వారి పాపాలను క్షమించాడు. గమనిస్తున్నారా? ఎవరు అల్లాహ్ మార్గంలో అల్లాహ్ యొక్క సత్య ధర్మం యొక్క వ్యాప్తి కొరకు బయలుదేరుతారో మరియు హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరుతారో వారిని అల్లాహ్ యొక్క అతిథులు అని చెప్పడం జరిగింది. అలాగే వేరే హదీసుల్లో నమాజ్ గురించి కూడా ఇలాంటి విషయం వచ్చిన విషయాన్ని మరవకండి. అందుకొరకే హజ్ గురించి లక్షలు ఖర్చు పెట్టి దాని గురించి ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్న వారు ప్రత్యేకంగా ఒకవేళ నమాజులు వదులుతున్నారు, హజ్ చేసి వచ్చిన తర్వాత కూడా అలాగే వదులుదాము అన్నటువంటి ఉద్దేశంలో ఉండేది ఉంటే వారు హజ్ ద్వారా ఏ పుణ్యాలైతే పొందాలో దాన్ని కోల్పోతున్నారన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ హజ్ గురించి ఈ హదీసులో మనకు తెలిసిన 3 విషయాలు గమనించండి. ఒకటి, అల్లాహ్ దువా స్వీకరిస్తాడు. హజ్ సందర్భంలో అల్లాహు తాలా అడిగినది ప్రసాదిస్తాడు. పాపాల మన్నింపు కోరితే పాపాలను మన్నించేస్తాడు. ఇంకా సోదర మహాశివులారా, ఈ హదీస్ కూడా చాలా ముఖ్యమైనది, గమనించండి. అబూ హురైరా రలియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని ఆయన అంటున్నారు, మన్ హజ్జ లిల్లాహ్ ఎవరు అల్లాహ్ కొరకు హజ్ చేస్తారు. గమనించండి, హజ్లో ఎంత ఇఖ్లాస్ ఎక్కువగా ఉండాలో ఈ హదీస్ యొక్క ఈ పదం మనకు తెలియజేస్తుంది. మన్ హజ్జ లిల్లాహ్ అల్లాహ్ కొరకు ఎవరు హజ్ చేస్తారు. హజ్ చేసిన తర్వాత నా పేరుతో పాటు నా ఇంటి ముంగట ఉండే బోర్డు, నా ఆఫీస్లో ఉండే అటువంటి టేబుల్ మీద టైటిల్, ఇంకా
నా ఆధార్ కార్డులో ఇంకా వేరే చోట హాజీ అన్నటువంటి పెద్ద బిరుదు రావాలి అన్నటువంటి దురుద్దేశాలు ఉండకూడదు. నేను హజ్ చేసి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా నన్ను హాజీ సాబ్ అని పిలుస్తూ ఉండాలి. ఇలాంటి ఉద్దేశాలు ఏమీ ఉండకూడదు. ఏముండాలి? అల్లాహ్ కొరకు మాత్రమే హజ్ చేయాలి. ఇక హజ్ ఎలా చేయాలి? ఫలం యర్ఫుద్ వలం యఫ్సుక్. యర్ఫుద్ వలం యఫ్సుక్. ఆ హజ్లో వారు ఎలాంటి పాపానికి, అశ్లీలానికి పాల్పడరు. చాలా ముఖ్యమైన విషయం సోదర మహాశయులారా. ప్రత్యేకంగా హజ్ విషయానికి వచ్చేస్తే అల్లాహు అక్బర్, ఇక్కడ వేరువేరు దేశాల నుండి వేరువేరు రంగులలో, వేరువేరు భాషల్లో మాట్లాడేవారు, వేరువేరు స్వభావాలు, అలవాట్లు, గుణాలు గలవారు వస్తారు గనక ఒకరికి ఒకరు ఎదురవుతారు. అక్కడ ఒకరి మాట అర్థం కాకుండా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎంతో ఓపిక, సహనం అవసరం ఉంటుంది. మరియు ఎందరో వారి అజ్ఞాన కారణంగా ఎందరో స్త్రీలు పర్దా, బురకా యొక్క పాబందీ ఎలా చేయాలో షరియత్ ప్రకారంగా చేయకుండా ఉంటారు. ఇలాంటి సందర్భంలో మనం హజ్లో ఉండి పాపానికి ఒడిగట్టకుండా, అశ్లీలానికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇక ఎవరైతే ఈ 2 షరతులను పూర్తి చేస్తారు, ఏంటి 2 షరతులు? అల్లాహ్ కొరకే హజ్, మరియు ఈ హజ్ అన్నది ఎలాంటి పాపానికి ఒడిగట్టకుండా, అశ్లీలానికి పాల్పడకుండా ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరుగుతుందో చూడండి. రజఅ కయౌమి వలదతుహు ఉమ్ముహ్. వారు అప్పుడే జన్మించిన ఒక శిశువు వలె, అంటే పాపరహితులై తిరిగి వస్తారు. సోదర మహాశయులారా, ప్రత్యేకంగా హజ్ చేసేవారులారా, హజ్ చేసిన వారు లారా కూడా, హజ్ ఇంకా ముందుకు చేయాలని కోరుతున్న వారు కూడా అందరూ శ్రద్ధగా ఈ హదీస్ను అర్థం చేసుకొని మీరు దీనిని ఎల్లవేళల్లో మదిలో నాటుకొని ఉండండి. మరియు సహీ ముస్లిం హదీస్ నంబర్ 121లో వచ్చిన ప్రకారం అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారి యొక్క సంఘటన ఉంది. అక్కడ ఆయన ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించడానికి ప్రవక్త వద్దకు వచ్చారో, ప్రవక్త మీ చెయ్యిని ముందుకు చాపండి, నేను మీ చెయ్యిలో చెయ్యేసి బయాత్ చేస్తూ ఇస్లాం స్వీకరిస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చెయ్యిని ముందుకు చాపారు. అటు అమర్ బిన్ ఆస్ తన చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు. ప్రవక్త వారు ఆశ్చర్యంతో ఏంటి అమర్ అని అడిగారు. అయితే అమర్ అన్నారు, నేను ఇస్లాం స్వీకరిస్తాను, కానీ నాది ఒక షరత్ ఉంది, కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమిటంటే నా గత పాపాలన్నీ కూడా మన్నించబడాలి అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 మాటలు చెప్పారు. వాటిలో ఒకటి ఏమిటి? వఅన్నల్ హజ్జ యహ్దిము మా కాన కబ్లహ్. హజ్ పూర్వ పాపాలన్నిటినీ తుడిచివేస్తుంది. హజ్ పూర్వ పాపాలన్నిటినీ తుడిచివేస్తుంది. సోదర మహాశయులారా, ఇంత గొప్ప అదృష్టాన్ని పొందడానికి వెళ్తున్నారైతే పూర్తి శ్రద్ధ భక్తులతో, మంచి జ్ఞానంతో ఈ హజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అజ్ఞానం మరియు ఇంకా ఎన్నో రకాల తప్పులకు పాల్పడి హజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాస్తవానికి మనం చాలా నష్టంలో ఉంటాము. ఇప్పుడు ఆ తర్వాత హదీస్ చూడండి. హజ్ ప్రయాణం ఏదైతే మీరు మొదలు పెడుతున్నారో, మీ ఇంటి నుండి బయలుదేరుతున్నారో, అల్లాహు అక్బర్, ఇక దాని యొక్క ఘనత చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు హదీస్ షుఅబుల్ ఈమాన్ లో ఉంది. షేఖ్ అల్బానీ సహీహు తర్గీబ్ లో ప్రస్తావించారు. సహీహు తర్గీబ్ లో 1106 మా యర్ఫఉ ఇబులుల్ హాజ్ రిజ్లన్ వలా యదఉ యదన్. హాజీ యొక్క ఒంటె ఒక్క కాలు భూమి మీద మోపి మరో కాలు భూమి నుండి పైకి లేపినప్పుడల్లా ఇల్లా కతబల్లాహు లహు బిహా హసన ఔ మహా అన్హు సయ్యిఅ ఔ రఫఅహు బిహా దరజ. అల్లాహ్ హాజీ కొరకు ఒక పుణ్యం రాస్తాడు, లేదా అతని ఒక పాపం తుడిచివేస్తాడు, లేదా అతని యొక్క స్థానం పెంచుతాడు. 3 లాభాలు కనబడుతున్నాయి కదా. పుణ్యం లిఖించబడడం, పాపం తుడిచివేయబడడం, స్థానం పెంచబడడం. మొత్తం హజ్ ప్రయాణంలోనా? కాదు. ఏ ఒంటెపై కూర్చుండి ప్రయాణం చేస్తున్నాడో
ఆ ఒంటె ఒక్క కాలు లేపి మరొక కాలు వేసినప్పుడల్లా, ఈ విధంగా మీరు ఊహించండి, ఇండియా నుండి వచ్చేవారు వారి ఇంటి నుండి మక్కా చేరుకునే వరకు ఎన్ని అడుగులవుతాయి? అన్ని అడుగులకు సమానంగా అన్ని పుణ్యాలు లభిస్తే అన్ని పాపాలు తుడిచివేయబడతాయి మరియు అన్ని స్థానాలు పెంచబడతాయి. ఇది ఎప్పుడూ హజ్ అల్లాహ్ కొరకు ఉండాలి మరియు ప్రవక్త విధానంలో ఉండాలి, సంపూర్ణ ఇఖ్లాస్ చిత్తశుద్ధితో ఉండాలి. మీరు చింతించకండి, మరి ఇప్పుడు మేము ఒంటెలపై ప్రయాణం చేయట్లేదు కదా అని. ఆ రోజుల్లో ఒంటెల మీద ప్రయాణం జరిగేది గనక ప్రవక్త వారికి ముందు అర్థం కావడానికి ఈ విషయం చెప్పారు. కానీ ఇప్పుడు మనం సైకిళ్ళ మీద వెళ్ళినా, బస్సులో, కారులో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఎవరు ఎక్కడి నుండి వచ్చినా గాని ఏ సాధనం వారు ఉపయోగించినా గాని వారిలో ఎంత చిత్తశుద్ధి ఉంటుందో దాని ప్రకారంగా అల్లాహు తాలా వారికి ఈ పుణ్యం ప్రసాదిస్తాడు. ఇందులో ఎలాంటి అనుమానం అనేది లేదు. అందుకే సోదర మహాశివులారా, మనం మన యొక్క ఈ పుణ్యాలు ఏ విధంగా కూడా వేస్ట్ కాకూడదు, వృధా కాకూడదు. వీటిని పొందడానికి మనం పూర్తి ప్రయత్నం చెయ్యాలి. ఈ పూర్తి ప్రయత్నం చెయ్యడంలో మనం ఎంత మాత్రం వెనక ఉండకూడదు. దీంట్లో మనం ఎంత మాత్రం వెనక ఉండకూడదు. ఇక సోదర మహాశివులారా, ఆ తర్వాత హజ్ మరియు ఉమ్రాల ఘనతలో చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో అవి పూర్తిగా రాలేకపోయాయి. అందుకని మీతో క్షమాపణ కోరుతూ పీడిఎఫ్ ఫైల్ ద్వారా అవి చూపిస్తూ మిగతా హదీసులు వివరించడం జరుగుతుంది. అల్లా యొక్క దయతో ఈ క్లాస్ పూర్తి అయిన తర్వాత ఈ హదీసులు మీకు కూడా ఇన్షా అల్లా పంపడం జరుగుతుంది. అయితే రండి, మిగతా హదీసులు ఇన్షా అల్లా మనం ఇప్పుడు చదువుకుంటూ ఇంకా ఎక్కువ జ్ఞానం పొందే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మన అంశం ఏముంది మీ అందరికీ గుర్తుంది కదా? అంశం ఉన్నది, మనం హజ్ ప్రయాణం కొరకు ఏదైతే బయలుదేరుతామో అందులో మన కొరకు పుణ్యం ఏమున్నది. సోదర మహాశివులారా, ఆ తర్వాత ఇప్పుడు హజ్ ప్రయాణంలో మరొక హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా ఉల్లేఖించారు. సహీ తర్గీబ్లోని హదీస్ ఇది. ఎవరు హజ్ కొరకు ప్రయాణమై దారిలోనే మరణించాడో అతనికి ప్రళయం వరకు హజ్ చేస్తూ ఉండే పుణ్యాలు వ్రాయబడుతూ ఉంటాయి. అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా గొప్ప పుణ్యం. ఇందులో చాలా గొప్ప శుభవార్త ఇవ్వడం జరుగుతుంది. ఈ శుభవార్త ద్వారా కూడా మనం చాలా ఆనందం పొంది ఉండాలి. లేదంటే ఈ రోజుల్లో కొంతమంది అల్లాహు తాలా వారికి డబ్బు, ధనము, శక్తి, ఆరోగ్యము అన్ని ప్రసాదించినప్పటికీ అయ్యో వాతావరణం బాగలేదు, కరోనా ఉన్నది, అయ్యో పోయిన సంవత్సరం అక్కడ ఏదో టెంట్లకు నష్టం జరిగిందట, అయ్యో అక్కడ హాజీలు నడుస్తూ ఎంతో మంది చనిపోయారంట. ఇలాంటి కొన్ని వార్తలు విని మాకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని హజ్ చేయకుండా ఉంటారు, ఉమ్రా చేయకుండా ఉంటారు. అయితే అలాంటి వారు ఎంత గొప్ప పుణ్యాన్ని కోల్పోతున్నారో గమనించాలి. చావు ఎక్కడైనా వచ్చేది ఉంది కదండి, చావుతోనేంటి భయపడేది? కానీ మనం చావు అనేది అల్లా ఇష్ట ప్రకారంగా జరగడం, చనిపోయిన తర్వాత కూడా మనకు పాపాలు కాకుండా పుణ్యాలు లభిస్తూ ఉండడం, ఇది ఎంత గొప్ప అదృష్టమో ఆలోచించండి. మరెవరు ఉమ్రా కొరకు బయలుదేరి దారిలోనే మరణించారో వారికి కూడా ప్రళయం వరకు ఉమ్రా చేస్తూ ఉండే పుణ్యాలు వ్రాయబడతాయి. ఇక ఆ తర్వాత చూడండి ఘనత, ఇహ్రామ్ మరియు తల్బియా యొక్క ఘనత. ఇహ్రామ్ మరియు తల్బియా యొక్క ఘనత. మొట్టమొదటి పాయింట్ అక్కడ వచ్చేది ఏంటి? హజ్ ఆరాధన అనేది స్టార్ట్ అవుతుంది ఇహ్రామ్ నుండి. అయితే ఇహ్రామ్ యొక్క ఘనత గురించి హదీసులో వచ్చి ఉన్న విషయాలు, ఆ తర్వాత మనం తల్బియా చదువుతూ ఉంటాము. ఆ తల్బియా గురించి వచ్చిన హదీసులు ఇప్పుడు వినబోతున్నాము. అయితే ఇహ్రామ్ గురించి వచ్చిన ఒక హదీస్ ఇబ్నే మాజాలో కూడా ఉన్నది.
ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో, కానీ షేఖ్ అల్బానీ రహ్మహుల్లా దానిని రయీఫ్ అని తెలిపారు. అందుకొరకు దానిని ప్రస్తావించకుండా ఇక్కడ తల్బియా యొక్క ఘనత చెప్పడం జరుగుతుంది. వినండి. తల్బియా అంటే తెలుసు కదా మీకు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. దీనిని తల్బియా అంటారు. ఒక విశ్వాసి ఇహ్రామ్ స్థితిలో తల్బియా చదువుతూ ఉంటే అతని కుడి వైపున ఎడమ వైపున భూమి అంతమయ్యే వరకు చెట్లు, రాళ్ళు, మట్టి దిమ్మెలు, ఇసుక రేణువులు సైతం అతనితో పాటు తల్బియా చదువుతూ ఉంటాయి. గమనించారా ఎంత గొప్ప ఘనత ఉన్నదో. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి, మనము తల్బియా చదివితే మనతో పాటు ఎన్ని విషయాలు చెప్పడం జరిగింది? రాళ్ళు, చెట్లు, ఇసుక దిమ్మెలు, ఇసుక రేణువులు, మట్టి దిమ్మెలు అన్నీ కూడా చదువుతూ ఉంటాయి. అవి చదివితే మనకేంటి సంతోషం? సోదర మహాశివులారా, మనం చదవడం విని అవి చదువుతూ ఉంటాయి. ఇక్కడి వరకు ఎడమ కుడి వైపున భూమి అంతమయ్యే వరకు వారందరికీ సమానంగా పుణ్యం మనకు లభిస్తుంది. అర్థమవుతుందా? అందుకొరకే కదా మాటి మాటికి చెప్పడం జరుగుతుంది మీకు. ఇలాంటి ధర్మ సమావేశాలు ఏదైతే ఇక్కడ బోధనలు జరుగుతున్నాయో వీటి గురించి మీరు ఇతరులకు చెప్పి హాజరుపరచండి. ఎంతమంది మీరు చెప్పడం వల్ల ఇలాంటి మంచి విషయాలు వింటారో వారికి అంతే పుణ్యాలు లభిస్తాయి. అంతకంటే ఎక్కువ మీ కొరకు సదకా జారియా అవుతుంది. ఇంకా వారు వీటిని ఆచరణలో పెట్టేది ఉంటే వారికి ఎంత పుణ్యం లభిస్తుందో, ఏమాత్రం వారి పుణ్యాల్లో తగ్గింపు లేకుండా మీకు కూడా సంపూర్ణంగా అంతే పుణ్యం లభిస్తుంది. అందుకొరకే ఒకరిని చూసి ఒకరు మంచి పని చెయ్యడం, ఒకరు చేస్తున్న మంచి పని తమ వరకే ఉంచుకోకుండా ఇతరులకు తెలియజేయడం, ఇది చాలా చాలా గొప్ప పుణ్యకార్యం. ఇలాంటి పుణ్యకార్యం గురించే సూరతుల్ కలంలో మరియు సూరతు తీన్లో అజ్రన్ గైరు మమ్నూన్ అని వచ్చింది కదా. అంతం కాని ప్రతిఫలం, అంతం కాని పుణ్యం. సోదర మహాశివులారా, ఇది చాలా గొప్ప విషయం. దీన్ని ఎల్లవేళల్లో మీరు మనసులో మదిలో నాటుకొని ఈ పుణ్యాలు పొందే ప్రయత్నం సంపూర్ణంగా చేయండి. ఇక రండి, తల్బియాకు సంబంధించి మరొక చాలా గొప్ప ఘనత ఉంది, అది కూడా తెలుసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరు తక్బీర్ అల్లాహు అక్బర్ కబీరా తల్బియా ఇంతకుముందే చెప్పాను ఏంటో అనేది గొంతెత్తి చదువుతాడో అతనికి శుభవార్త ఇవ్వబడుతుంది అని ప్రవక్త చెప్పినప్పుడు, స్వర్గం శుభవార్త నా ప్రవక్త అని సహాబాలు అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అవును. అంటే గమనిస్తున్నారా మీరు ఎప్పుడెప్పుడు తల్బియా చదువుతారో, హజ్ ఉమ్రాలో ఉండి అల్లాహు అక్బర్ అని అంటారో అప్పుడప్పుడు మీకు స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత హదీస్ చూడండి, ఏ ఆచరణ అల్లాహకు అత్యంత ప్రీతికరమైనది, ఘనమైనది? మరో ఉల్లేఖనంలో ఉంది, ఏ హజ్ అత్యంత శ్రేష్టత గలదని సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అల్ అజ్జు వత్తజ్. అజ్ అంటే గొంతెత్తి తల్బియా పలకడం, తజ్ అంటే ఈదుల్ అద్హా రోజున కుర్బానీ చెయ్యడం. విషయం చాలా స్పష్టంగా ఉంది, ఎక్కువ వివరణ అవసరం లేదు. రండి వేరే అంశానికి వెళ్దాము. తవాఫ్. సోదర మహాశివులారా, హజ్లో కానీ ఉమ్రాలో కానీ తవాఫ్ చాలా చాలా ప్రాధాన్యత గలది, ముఖ్యమైనది. అది లేకుంటే హజ్ ఉమ్రా కానే కాదు. అయితే 7 రౌండ్లు లెక్కపెట్టి పూర్తి చేస్తాడో, మధ్యలో ఎలాంటి వృధా అనవసరమైన పాపానికి ఒడిగట్టకుండా వ్యర్థ కార్యకలాపాలు చెయ్యకుండా ఉంటాడో. అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, సర్వసామాన్యంగా మనం
ఏమైనా పుణ్యకార్యాల గురించి ఘనతలు విన్నప్పుడు మధ్యలో కండిషన్స్ ఏమొస్తున్నాయో వాటిపై ఎక్కువగా శ్రద్ధ వహించాం. వాస్తవానికి వాటిపై శ్రద్ధ వహించాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఎవరైతే తవాఫ్ చేసి 2 రకాతులు చేసుకుంటారో అతనికి ఒక బానిసకి విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది. ఈ శుభార్త తెలుస్తుంది. కానీ మధ్యలో ఉన్నటువంటి కండిషన్లు గమనించండి. ఏంటి? ఎలాంటి వృధా అనవసరమైన పాపానికి ఒడిగట్టకూడదు, వ్యర్థ కార్యకలాపాలు చేయకూడదు. ఇక ఆ కాలంలో ఏమేమి జరుగుతూ ఉండేవో వదిలేయండి. ఈనాటి కాలంలో చూడండి, మనలో ఎంతో మంది ఉమ్రా హజ్ కొరకు వెళ్తారు. హజ్ ఉమ్రాలో ఎన్నో పనులు చేస్తూ ఉన్నప్పుడు మాటికి ప్రతిసారి సెల్ఫీలు తీస్తూ ఫేస్బుక్లలో లైవ్ ఇచ్చుకుంటూ ఇంకా వేరే సోషల్ మీడియాలలో లైవ్ ఇవ్వడానికి, సెల్ఫీలు దిగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సోదర మహాశయులారా, వాస్తవానికి అక్కడ మనం దువా చేయడానికి వచ్చాము. దువాలో సమయం ఎక్కువగా గడవదు, కానీ దువా చేస్తున్నట్లు నటిస్తూ ఒక ఫోటో మనం వేయాలి, ఒక సెల్ఫీ తీసుకొని మనం అందరికీ షేర్ చేయాలి. ఆ విషయంలో స్వయంగా తీసుకోవడానికి ఎక్కడైనా వీలు కాకుండా వేరే వారితో తీపిస్తాము. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ సత్కార్యాలు, ఇంత గొప్ప పుణ్యాలు పొందడానికి ఏవైతే చేస్తున్నామో వాటి మధ్యలో ఇవన్నీ పనులు వృధా కార్యకలాపాల్లో వచ్చే ప్రమాదం లేదా? మరొక విషయం ఇక్కడ గమనించారు ఎంతో మంది. హజ్ ఉమ్రాల మధ్యలో ఎందరో స్త్రీలు ముఖాలను వారు తెరిచి ఉంటారు. మనం ఏదైనా సెల్ఫీలు తీసుకున్నప్పుడు వారి యొక్క ముఖం కూడా వెనక కనబడుతూ ఉంటుంది. మనం ఎక్కడెక్కడ పోస్ట్ చేశామో అక్కడ వారందరూ ఆ స్త్రీలను చూస్తూ ఉంటారు. ఆ పాపం మనకు కూడా తగులుతుందేమో కదా అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? సోదర మహాశయులారా, పుణ్యాలను కాపాడుకోండి. పుణ్యాలను వృధా చేసే అటువంటి పాపాల నుండి దూరం ఉండండి. అల్లా అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. తవాఫ్కు సంబంధించి మరొక చాలా ముఖ్యమైన హదీస్ శ్రద్ధగా వినండి. సహీహ్ తర్గీబ్లో వచ్చి ఉంది 1143. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా వారి యొక్క చాలా పొడవైన హదీస్ ఇది. ఏదైనా సందర్భంలో ఆ పూర్తి హదీస్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. హజ్కు సంబంధించి ఎన్నో ఘనతలు ఆ ఒక్క హదీస్లోనే వచ్చి ఉన్నాయి. కానీ ఒక్కొక్క అంశం, తవాఫ్, సఈ, ఇంకా వేరే పనులు మీకు స్పష్టంగా అర్థం కావాలని అక్కడక్కడ ఉన్నటువంటి ఆ భావాన్ని ఇంకా వేరే హదీసులను కలిపి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కాబా తవాఫ్ 7 రౌండ్లు పూర్తి చేస్తాడో అతడు తవాఫ్ చేస్తూ వేస్తున్న ఒక్క అడుగు, లేపుతున్న మరో అడుగుకు బదులుగా అల్లా అతని ఒక పాపం తుడిచివేస్తాడు, అతని కొరకు ఒక పుణ్యం రాస్తాడు, అతని ఒక స్థానం పెంచుతాడు. మరో ఉల్లేఖనంలో ఉంది, వేస్తున్న మరియు లేపుతున్న ప్రతి అడుగుకు బదులుగా 10 పుణ్యాలు లభిస్తే 10 పాపాలు తరుగుతాయి మరియు 10 స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ చూసింది మీరు 2 హదీసుల సారాంశం కదా. అయితే వాస్తవానికి 3 హదీసుల సారాంశం ఇది. కానీ ఇక్కడ మీరు గమనిస్తున్నారా విషయం? ఒక హదీసులో ఒక్కో అడుగుకు బదులుగా ఒక్కొక్క పుణ్యం దొరికితే ఒక పాపం తరుగుతుంది, ఒక స్థానం పెరుగుతుంది. కానీ మరో ఉల్లేఖనంలో 10 యొక్క ప్రస్తావన వచ్చింది. కొందరు తక్కువ జ్ఞానం గలవారు, తొందరపాటులో పడేవారు ఏమంటారు, చూడండి హదీసులు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి అని. కాదు, తప్పు విషయం. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరు ఎంత ఇఖ్లాస్, ఎంత చిత్తశుద్ధి, ఎంత ప్రవక్త విధానంలో చేస్తారో అంతే వారి యొక్క పుణ్యాలు పెరుగుతాయి. ఎవరిలో చిత్తశుద్ధి, ఎవరిలో ప్రవక్త విధానం, మరియు తవాఫ్ చేస్తూ ఏ వృధా కార్యకలాపాల నుండి దూరం ఉండాలో అలాంటి వారికి దూరం ఉండకుండా ఉంటారో అలాంటి వారి యొక్క పుణ్యాలు అలాగే తగ్గుతూ ఉంటాయి. ఇక రండి సోదర మహాశివులారా, హజ్రే అస్వద్ మరియు రుక్నే యమానీల ఘనత. ఇంతకుముందు షేఖ్ దుక్తూర్ సయీద్ గారు కూడా చెప్పారు కదా, హజ్రే అస్వద్ వాటి యొక్క ప్రస్తావన వచ్చింది. అయితే శ్రద్ధగా వినండి. నిశ్చయంగా హజ్రే అస్వద్ మరియు రుక్నే యమానీని తాకడం వల్ల పాపాలు రాలిపోతాయి. ఇబ్నే ఉమర్ రలియల్లాహు అన్హు వారి హదీస్ సహీహ్ తర్గీబ్లో ఏముంది? ఇక్కడ
పాపాలు రాలిపోతాయి. మరొక హదీసులో ఏముంది? అల్లాహ్ సాక్షిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి చెప్తున్నారు, అల్లాహ్ ప్రళయ దినాన హజరే అస్వద్ని తీసుకువస్తాడు. దానికి 2 కళ్ళు ఉంటాయి, వాటి ద్వారా అది చూస్తుంది. నాలుక ఉంటుంది, దానితో మాట్లాడుతుంది. ఆ తర్వాత శ్రద్ధగా వినండి, ఎవరు దానిని హక్ తో తాకి ఉంటారో వారి గురించి సాక్ష్యం పలుకుతుంది. మన్ షహీదహు బిల్ హక్, మన్ ఇస్తలమహు బిల్ హక్. ఎవరైతే హక్ తో తాకి ఉంటారో, హక్ అంటే ఏంటి? ఇక్కడ తౌహీద్ సున్నత్. అయితే ఏం తెలుస్తుంది? మీరు ఇక్కడ హజరే అస్వద్ను ఎంత చుంబించినా, ఎంత తాకినా, ముట్టుకున్నా, కొందరు వాటిని రాకి తమ బట్టలను కూడా రాకి, లేదా కాబతుల్లాపై ఉన్నటువంటి గిలాఫ్ను ఏదైనా కొంచెం తీసుకొని వెళ్తే మన ఇంట్లో అంత శుభమే శుభం ఉంటుంది అన్నటువంటి తప్పుడు ఆలోచనల్లో ఉంటారు. అయితే వారు గమనించాలి, ఇక్కడ ఈ రాళ్లల్లో ఆ లాభం లేదు, కాబా యొక్క గిలాఫ్లో ఆ లాభం లేదు, హజరే అస్వద్ ఒక రాయి, అందులో ఆ లాభం లేదు. అక్కడ చేయవలసిన పని ఏ ఉద్దేశంతో, ఏ విధానంలో చెయ్యమని చెప్పడం జరిగిందో అలా చెయ్యడం ద్వారా అల్లాహ్ మనకు పుణ్యం ప్రసాదిస్తున్నాడు. ఈ విషయం గమనించండి. మరియు ఇక్కడే సహీహ్ బుఖారీలో వచ్చిన హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా వారి యొక్క మాటను కూడా గుర్తుంచుకోండి. హజరత్ ఉమర్ కాబతుల్లా వద్ద హజరే అస్వద్ ముందు నిలబడి ఏమంటున్నారు? ఇన్ని అఅలము అన్నక హజరున్, నాకు తెలుసు నీవు ఒక రాయివని. లా తదుర్రు వలా తన్ఫా, నీవు ఏ నష్టము చేకూర్చలేవు, ఏ లాభము చేకూర్చలేవు. లౌలా అన్ని రఅయితు రసూలల్లాహ్, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని నిన్ను చుంబిస్తూ ఉండడం చూసి లేకుంటే నేను కూడా చుంబించేవాడిని కాను. అర్థమైందా? ఈ హదీసును మంచి విధంగా మీరు గుర్తుంచుకున్నారంటే మన భారతదేశంలో ఎందరో జ్ఞానం లేని మన హిందూ సోదరులు సోదరీమణులు, అయ్యో అక్కడ కూడా మా లింగమే ఉంది కదా అని ఏదైతే అంటారో హజరే అస్వద్ గురించి, అది తప్పుడు ప్రచారం. అక్కడికి వెళ్ళి మా శివుణ్ణే కదా మీరు పూజిస్తున్నది అని అంటారు. తప్పు విషయం. మీరు ఇక్కడ శివుణ్ణి గాని, శివలింగాన్ని గాని ఎలాంటి భక్తి, ఎలాంటి ఉద్దేశంతో మీరు ఇక్కడ పూజిస్తున్నారో అక్కడ శివము లేదు, శివలింగము లేదు, అక్కడ ఎలాంటి విగ్రహము లేదు. మరియు అక్కడ హజరే అస్వద్ని అలాంటి ఏ ఉద్దేశంతో ముస్లింలు తాకరు, ముట్టుకోరు. హజరే అస్వద్ చూశారు కదా, దాని పక్కనే, దాని దగ్గరనే పోలీసు వాళ్ళు నిలబడి ఉంటారు. అక్కడ తాకే, ముట్టుకునే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తూ ఉంటే వారిని చెబుతూ ఉంటారు. అయితే కాబతుల్లాపై కూడా ఎక్కి దానిపై గిలాఫ్ వేయడానికి, ఇంకా వేరే అవసరాలకు. అయితే ఈ విధంగా మీరు దేనినైతే పూజిస్తారో దాని మీద ఎక్కి ఇలా చేస్తారా? ఇస్లాంలో ఉన్నటువంటి తౌహీద్, మీలో ఉన్నటువంటి బహుదైవారాధన, వీటిలోని తేడాను, వ్యత్యాసాన్ని గమనించండి. కాబా ఒక కేంద్రం, హజరే అస్వద్ ఒక రాయి. కానీ అక్కడ ఏ ఉద్దేశంతో, ఏ పని చెయ్యడానికి చెప్పడం జరిగిందో అలా చేస్తూ అల్లాహ్ ఆరాధన, ప్రవక్త విధానాన్ని పాటించడం ద్వారానే మనకు పుణ్యం లభిస్తుంది. హజరే అస్వద్ మరియు రుక్నే యమానీల ఘనతలు పొందడానికి ఎవరినైనా నెట్టి బాధ కలిగించి అక్కడికి చేరుకోవడం హరాం. ఈ విషయాన్ని ఎల్ల వేళల్లో గుర్తుంచుకోవాలి. ఇక రండి, సఫా మర్వాల మధ్య సై యొక్క ఘనత. సఫా మరియు మర్వాల మధ్య సై 70 బానిసలకు విముక్తి కలిగించడంతో సమానం. 70 బానిసలకు. అల్లాహు అక్బర్, ఎంత గొప్ప పుణ్యం చూడండి. ఇక జంజం నీరు గురించి సోదర మహాశయులారా, పృథ్వీపై అత్యుత్తమ పరిశుభ్రమైన శుభకరమైన నీరు జంజం నీరు. హదీసులో ఖైర్ అన్న పదం వచ్చి ఉంది, ముబారకున్ అన్న పదం వచ్చి ఉంది. అది ఆకలిగొన్న వారికి తిండి భోజనంగా, రోగికి స్వస్థతగా పనిచేస్తుంది.
మరొక ఉల్లేఖనంలో ఉంది, జంజం నీరు ఏ సదుద్దేశంతో తాగడం జరుగుతుందో అది పూర్తవుతుంది. జంజం నీరుకు సంబంధించి మరెన్నో ఘనతలు, వీటికి సంబంధించి ఒక చరిత్ర కూడా ఉంది. వేరే ఏదైనా సందర్భంలో తెలుసుకుందాము ఇన్షా అల్లాహ్. అల్లాహ్ తాలా ఈ జంజం నీరు త్రాగడం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని కూడా పెంచాలి అని, మనలో సదాచరణ పెరగాలని కూడా మనం ఉద్దేశించుకోవాలి. ఇక రండి సోదర మహాశయులారా, హజ్లో అతి ముఖ్యమైన విషయం అరఫా రోజు అక్కడ ఉండడం. దీని యొక్క ఘనత చాలా చాలా గొప్పగా ఉంది. దీనికి సంబంధించి ఎన్నో ఘనతలు వచ్చి ఉన్నాయి. దీనికి సంబంధించిన హదీసులు ఏవైతే వచ్చాయో వాటి సారాంశం ఇక్కడ తెలుపడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. అరఫా రోజు ఘనత. ఒకటి, అల్లాహ్ అరఫా రోజు ఎంత పెద్ద సంఖ్యలో తన దాసులను నరకం నుండి విడుదల చేస్తాడో అంత పెద్ద సంఖ్యలో వేరే ఏ రోజుల్లో చెయ్యడు. రెండవది, అల్లాహ్ నిశ్చయంగా వారికి చేరువవుతాడు ఆయనకు తగిన రీతిలో. అల్లాహ్ తనకు తగిన రీతిలో చేరువవుతాడు. ఎలా అవుతాడు ఆ వివరాల్లోకి మనం వెళ్ళకూడదు. మూడవది, దైవదూతల ముందు వారిని కీర్తిస్తూ వారు ఏమి కోరుతున్నారు అని అల్లాహ్ అడుగుతాడు. దైవదూతలు అంటారు, నీ ప్రసన్నత మరియు స్వర్గం కోరుతున్నారు. అప్పుడు అల్లాహ్ అంటాడు, నాలుగో ఘనత చూడండి, నేను స్వయంగా సాక్షిగా ఉండి నా సృష్టిని సాక్షిగా ఉంచి చెబుతున్నాను, నేను వారందరినీ మన్నించేశాను. ఎవరందరినీ? అరఫాలో ఎవరైతే హాజరయ్యారో, అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకే అక్కడ ఇబాదత్ ఆరాధన చేస్తున్నారు ప్రవక్త విధానంలో, నేను వారందరినీ మన్నించేశాను. వారి పాపాలు కాలచక్రంలో ఉండే రోజులన్నీ ఉన్నా, లేక ఇసుక రేణువుల సంఖ్యలో ఉన్నా, వర్షపు చుక్కల సంఖ్యలో ఉన్నా, సముద్రపు నురుగంత ఉన్నా సరే మిమ్మల్ని అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ప్రత్యేకంగా హజ్ చేయువారులారా వినండి. ఇక్కడ ఐదవ ఘనత ఏమొస్తుందో శ్రద్ధగా వినండి. మిమ్మల్ని మరియు మీరు ఎవరి గురించి సిఫారసు చేస్తున్నారో వారందరినీ క్షమించాను. అందుకొరకే అరఫా రోజు, అయ్యో ఆదం అలైహిస్సలాం హవ్వ అలైహిస్సలాం కలిసిందట కదా ఎక్కడో గుట్ట మీద, ఆడిపోయి చూద్దాము. అయ్యో అక్కడ ఏదో పెద్ద మస్జిద్ నమిరాని కట్టారంట కదా, అది చూసి వద్దాము. ఈ విధంగా అటు ఇటు తిరగడంలో సమయాన్ని వృధా చేసుకోకండి. కొన్ని గంటల సమయం ఒక్క రోజు కూడా పూర్తి కాదు. ఆ కొన్ని గంటల సమయం ఎక్కువగా 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 దువా అడగడంలో నిమగ్నులై ఉండండి. స్వయంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మీరు చూస్తే, అరఫా రోజు జుహర్ నమాజ్ సమయంలోనే, మొదటి ప్రారంభ సమయంలోనే అసర్ కూడా చదివారు. ఆ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు దుఆలోనే గడిపారు. దువా చేస్తూ చేస్తూ ఒంటెపై ఉండి దువా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒంటె యొక్క చాబుక్, చిన్న కర్ర, ఇది దేని ద్వారానైతే ఒంటెను నడిపిస్తారో అది కింద పడిపోతే ఒక చెయ్యి దువాలో ఎత్తుకొనే ఉన్నారు, మరొక చెయ్యితో ఆ చాబుక్ తీసుకున్నారు. ఈ మధ్యలో ఎవరైనా ఏదైనా ధర్మ విషయం అడగడానికి వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా సమాధానం ఇచ్చేవారు. మరియు ఆ తర్వాత వెంటనే మళ్ళీ దువాలో నిమగ్నులయ్యేవారు. దువాను అదృష్టంగా భావించండి. స్వయం మీ కొరకు మరియు మీ యొక్క బంధువుల కొరకు, ముస్లింలందరి కొరకు, అందరి కొరకు దువా ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆరవ ఘనత చూడండి, అత్యుత్తమ దుఆ అరఫా రోజు దువా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీస్ అయితే సహీహ్ తర్గీబ్లో ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. వాటి ఆధారంగానే ఇక్కడ మీకు తెలుపడం జరిగింది. ఇన్షాల్లా ఈ పీడిఎఫ్ లో మీరు ఏదైతే తెలుగులో నంబర్లు చూస్తున్నారో బై మిస్టేక్ ఇలా వచ్చేసింది, దాన్ని సరిచేసి ఇంగ్లీష్ లో పెట్టి ఇన్షాల్లా మీకు ఈ పీడిఎఫ్ పంపడం జరుగుతుంది అల్లాహ్ యొక్క దయతో. ఇక రండి, హజ్ పనుల్లో ఒక ముఖ్యమైన పని 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు ఇష్టం ఉన్నవారు 13 రోజున ఉండి కూడా జమరాత్ కు, సర్వసామాన్యంగా శైతాన్ అంటారు, వాస్తవానికి శైతాన్ అక్కడ ఉండడు, జమరాత్ కు రాళ్ళు విసరడం. దీని ద్వారా ఎంత గొప్ప ఘనత మనం పొందుతామో గమనించండి.
నీవు విసిరే ప్రతి రాయి వినాశనానికి గురి చేసే పాపాల్లో ఒక ఘోర పాపానికి పరిహారం అవుతుంది. సహీహ్ తర్గీబ్లోనే ఉంది హదీస్ కూడా. మరొక హదీస్, నీవు జమరాత్కు రాళ్ళు విసిరావంటే ప్రళయ దినాన నీకు కాంతి లభించును. అల్లాహు అక్బర్. కానీ ఇక్కడ మరొక హదీస్ కూడా ప్రస్తావించాలి. ఇబ్నే మాజాలో వచ్చి ఉంది, సహీహ్ హదీస్ అది. ఇన్నమా జుఇల తవాఫు వస్సయు వరమియుల్ జిమార్ లిఇకామతి జిక్రిల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాబతుల్లా యొక్క తవాఫ్, సఫా మర్వా యొక్క సై మరియు జమరాత్కు రాళ్ళు విసరడం, ఇది దేని కొరకు? అల్లాహ్ యొక్క జిక్ర్ ఉన్నతంగా చెయ్యడానికి. అయితే ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచాలి. అందుకొరకే ప్రవక్త విధానంలో ఉండాలి ఈ పనులన్నీ కూడా. కొందరిని చూస్తాము, కొన్ని వీడియోలు కూడా వచ్చేసాయి. ఏంటి, నిజంగా శైతాన్ను ముంగట శైతాన్ ఉన్నాడు, శైతాన్ను కొడుతున్నారు అన్నటువంటి భావనతో చెప్పులతోని పెద్ద పెద్ద రాళ్ళు విసిరి కూడా కొందరు తమ ఆవేశాన్ని అక్కడ వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవానికి శైతాన్ను సంతోషపెడుతున్నారు వారు తమ ఈ దుశ్చేష్టల ద్వారా. అక్కడ దగ్గరికి వెళ్ళి ముంగట నిలబడి దాని యొక్క వివరణ ఇన్షాల్లా వచ్చే వారంలో కూడా వస్తుంది. ఇక ముందుకు రండి. హది, సర్వసామాన్యంగా మనం కుర్బానీ అంటాము, కానీ ఇక్కడ హాజీలు ఏదైతే చేస్తారో కుర్బానీ, దానిని హది అంటారు. ఖురాన్లో హదీసుల్లో ఈ పేరు వచ్చి ఉంది. నీ బలిదానం నీ కొరకు నీ ప్రభువు వద్ద భద్రంగా కాపాడబడుతుంది. అల్లాహు అక్బర్. అయ్యో ఏంటి ఇక్కడ దీంట్లో ఈ పుణ్యం కనబడటం లేదు కదా అని అనుకోకండి. కొన్ని సందర్భాల్లో నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నా చేతిలో ఉన్నది తీసుకుంటావు నువ్వు అని పిల్లలకు మనం సంతోష వార్త చెబుతూ ఎలా అంటాము? కానీ అందులో ఉన్నది ఏమో చెబుతామా? చెప్పము కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని పుణ్యాల గురించి ఇలాగే ఉంటుంది. ఉదాహరణకు, లౌ యఅలమూన మా ఫి తహ్జీర్, ఒకవేళ నమాజు కొరకు మస్జిద్కు త్వరగా అల్హమ్దులిల్లాహ్, నమాజు కొరకు మస్జిద్కు త్వరగా రావడంలో ఎంత పుణ్యం ఉన్నదో వారికి తెలిసేది ఉంటే వారు ఒకరిపై ఒకరు పోటీ పడి వచ్చేవారు. ఎంత ఉన్నదో చెప్పలేదు. దీని భావం ఏంటి? చాలా గొప్పగా ఉన్నది. ప్రళయ దినం వరకు అల్లాహు తాలా కాపాడి ఉంచుతాడు. అయితే ఏంటి అది అక్కడ మనం వెళ్ళాక తెలుసుకొని చాలా సంతోషిస్తాము. అయితే ఇక్కడ పేరు ప్రఖ్యాతుల గురించి కాకుండా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు మనం కుర్బానీ చేయాలి. నేను ఈసారి చేస్తున్న కుర్బానీ యొక్క జంతువు ఇలా ఉన్నది చూడండి అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి చౌరస్తాలలో ఫోటోలు పెట్టొద్దు. అది అవసరం లేదు. ఎందుకు? మనం అల్లాహ్ కొరకు చేస్తున్నాము కుర్బానీ. నేను ఈ సంవత్సరం ఉన్నటువంటి మేక మా ఏరియాలో ఎవరు కొనలేదు, అంత పెద్ద లక్షలు పెట్టి కొన్నాను అని న్యూస్ పేపర్లలో ఇవ్వాలి, న్యూస్ మీడియాలో ఇవ్వాలి. లేదు 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 అల్లాహ్ కొరకు కుర్బానీ చేయాలి. ఇక ఉమ్రా కానీ హజ్ కానీ అందులో పురుషులు పూర్తిగా గుండు చేసుకోవడం కానీ లేదా కటింగ్ చేసుకోవడం, మరియు స్త్రీలు 3 సెంటీమీటర్లకు సమానంగా తమ జడ చివరి నుండి వెంట్రుకలు కట్ చేసుకోవడం, ఇది కూడా ఒక వాజిబ్. అయితే పురుషులు గుండు చేసుకోవడం ఎక్కువ పుణ్యం. దీని గురించి ఏంటి పుణ్యం చూడండి. నీవు శిరోముండనం చేయించుకోవడం వల్ల నీకు నీ ప్రతి వెంట్రుకకు బదులుగా ఒక పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. ఇక ఎన్ని పుణ్యాలు లభిస్తాయి అన్నది మీరు అంచనా వేసుకోవాలనుకుంటే మీ వెంట్రుకలను లెక్కించుకోండి. ఏమండి? అంతేకాదు ఒక పాపం తుడిచివేయబడుతుంది. అల్లాహు అక్బర్. గమనించండి, మరొక ఘనత ఏముంది? నీవు శిరోముండనం చేయించుకున్నప్పుడు రాలిపడే ప్రతి వెంట్రుకకు బదులుగా ప్రళయ దినాన నీకు కాంతి లభిస్తుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. 3వ ఘనత చూడండి. ఓ అల్లాహ్, గుండు చేయించుకునే వారిని క్షమించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు దుఆ చేశారు. కటింగ్ చేయించుకునే వారి క్షమాపణ గురించి ఒకసారే దుఆ చేశారు. ఇక రండి సోదర మహాశివులారా, మాలిక్ బిన్ రబియా చెప్పారు, క్షమించమని ప్రవక్త శుభవార్త ఇచ్చిన రోజు నేను
శిరోముండనం చేయించుకొని ఉంటిని. ఆ రోజు నాకు ఎర్రని ఒంటెలు దొరకడం కూడా అంత ఇష్టము ఉండేది కాదు. అర్థమైందా మీకు ఈ మాట? మరోసారి చెబుతున్నాను, విడమరిచి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మాలిక్ బిన్ రబియా రదియల్లాహు తఆలా ఏమంటున్నారంటే, ఏ రోజైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు కదా, ఓ అల్లా, ఎవరైతే గుండు చేయించుకుంటున్నారో వారిని క్షమించు అని 3 సార్లు ప్రవక్త ద్వారా ఈ శుభవార్త విన్నాను. అప్పుడు నేను శిరోముండనం చేయించుకొని ఉన్నాను. అయితే ప్రవక్త యొక్క ఈ శుభవార్త నాకు ఇహలోకంలో ఎర్రని ఒంటెలు, అరబ్బులో సామాన్య ఒంటెల కంటే ఎర్రని ఒంటెల విలువ చాలా చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. ఇలాంటి ఎర్రని ఒంటెల కంటే కూడా నాకు ప్రవక్త వారి దుఆ ఎక్కువ ఇష్టమైనది. ఈ మాట చెప్తున్నారు. ఇక సోదర మహాశయులారా, ఎప్పుడైతే తవాఫ్ పూర్తయిపోతుందో, హజ్ పూర్తయిపోతుందో, తిరిగి మనం ఇంటికి వచ్చే ముందు మరొక తవాఫ్ చేస్తాము. దానిని తవాఫే విదా అని అంటారు, చివరి తవాఫ్. దాని గురించి ఏముంది హదీస్లో ఘనత చూడండి. ఆ తర్వాత నీవు తవాఫ్ చేసావంటే ఇక నీలో ఏ పాపం మిగిలి ఉండదు. ఒక దైవదూత వచ్చి నీ 2 భుజాల మధ్య తన 2 చేతులు పెట్టి భవిష్యత్తులో సత్కార్యాలు చేస్తూ పో, భూతకాల పాపాలన్నీ మన్నించబడ్డాయి అని అంటాడు. ఈ హదీస్ను ప్రత్యేకంగా హజ్ చేసేవారు గుర్తుంచుకోవాలి. ఇలాంటి భావాలు నమాజుల గురించి ఏవైతే వస్తాయో అవి ప్రతి ముస్లిం గుర్తుంచుకోవాలి. మరో లేఖనంలో ఉంది, నీవు తవాఫే విదా చేసావంటే నీ తల్లి నిన్ను కన్న రోజు ఉన్నట్లు అన్ని పాపాల నుండి నీవు బయటికి వస్తావు. అంటే పాపరహితునివి అయిపోతావు. ఇక ముందు జీవితంలో పాపాలు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆ తర్వాత తిరుగు ప్రయాణం. మీలో ఎవరైనా హజ్ పూర్తి చేశారంటే తన ఇంటికి తిరిగి రావడానికి త్వరపడాలి. అంటే అనవసరంగా రోజులు వృధాగా గడపకూడదు. త్వరపడడం ద్వారా అతని పుణ్యాలు పెరుగుతాయి. ఈ విషయం షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహాలో ప్రస్తావించారు. ఇంతటితో మన ఈ అంశం పూర్తి అయింది.